హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూగ మనసులు రెండో భాగాన్ని వినేద్దాం. ఇంకా జరిగిన విషయం పెళ్లికి వచ్చిన బంధువులకి ఎవరికీ తెలీదు. పొద్దున్నే హడావిడిగా పెళ్లి కొడుకు వెళ్ళడం, మళ్ళీ ఇలా బాబుని తీసుకుని ఒక అమ్మాయితో రావడం చూసి ఎవరికి వాళ్ళు ఊహాగానాల్లో ఉన్నారు. కార్తికి వరుసకు బాబాయ్ అయ్యే ఆయన తనే వాళ్ళ మధ్య ఉన్న విషయం కనిపెట్టినట్టు తెగ ఫీల్ అయి అందరి ముందు గట్టిగా, ఎరా మీ అన్న ఇంట్లో ఉండి వెళ్ళి పెళ్లి చేసుకుని పోయాడు, నువ్వు ఏకంగా కొడుకు పెళ్ళంతో దిగావా, ఆల్రెడీ బిడ్డ ఉన్నవాడివి, ఇంకో అమ్మాయితో పెళ్లికి ఎలా సిద్ధపడ్డావు అని కోర్టులో జడ్జి మాదిరి అడగడం మొదలుపెట్టాడు. ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళని కడిగేయడానికి ముందు ఉంటారు కదా, అలాంటి బాపతీన. ఆయన మాటలకి తల వంచుకుని వస్తున్న స్పందన ఒక్కసారిగా ఆగి సమాధానం ఇవ్వబోయేంతలో, బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు అని గట్టిగా కోపం అణుచుకుంటూ కంగున వినిపించేటప్పటికీ కార్తిక్ వైపు చూస్తూ ఆగిపోయింది. ఆ అరుపుకి లోపల ఉన్న లతగారు, రఘుగారు, కిరణ్ ఇంకా కొంతమంది ఇంటి బయటకు వచ్చి కార్తిక్ ఎందుకు అంత గట్టిగా మాట్లాడాడో తెలియక అలా నిల్చొని చూస్తూ ఉన్నారు. విషయం తెలియకుండానే నోరు పారేసుకోవడం తప్పు. బాబు మా అన్న కొడుకు, తను అన్నయ్యకి మరదలు. అన్నయ్య హాస్పిటల్లో యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయ్యాడు. మాకున్న సమస్యలు చాలవన్నట్టు మీరు మాకు ఇంకా తలనొప్పి తీసుకురాకండి అని గట్టిగా చెప్పి పదాస్పందన అని లోపలికి రాబోయాడు. లత గారు కార్తిక్ చేతిలోని బాబుని చూసి చిన్నప్పుడు అభిలానే ఉన్నాడు అని తనను తీసుకుని వాడి నుదుటిన బుగ్గల మీద ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. లతా గారు ఒప్పుకుంటారో లేదో అని భయంతో వచ్చిన స్పందన ఆవిడ బాబు మీద చూపిస్తున్న ప్రేమ చూసి ఇక్కడికి రావడం సరైన పని అని బాబుకి వాళ్ళు దొరికారని మనసులోని సంతోషపడింది. రఘు గారు అక్కడే నిల్చుకొని ఉన్న స్పందనని రామ్మ లోపలికి అని తీసుకెళ్లారు. కిరణ్ నువ్వు వెళ్ళి కేశవ్ని పిలుచుకొనిరా, బయట వాళ్ళ తెలిసే కంటే మనం చెబితే అర్థం చేసుకుంటారు అని కిరణ్ పంపారు. స్పందనకి బాబుకి ఫ్రెష్ అయి మార్చుకోవడానికి బట్టలు ఏమీ లేవని గుర్తుకొచ్చి అక్కడే ఉన్న వాళ్ళ బాబాయ్ కూతురు వర్షాని పిలిచి బయటికి వెళ్ళి వాళ్ళకి కావలసినవి కొని తీసుకురమ్మని డబ్బులిచ్చి తను వచ్చే వరకు స్పందనతోనే ఉండి తనకు ఏం కావాలో చూసుకుంటూ ఉండమని చెప్పాడు. ఇంట్లో ఇంకా బంధువులు ఉండడంతో గదులు ఏమీ ఖాళీ లేవు. తన రూమ్ తప్ప ఇంకా ఆలోచించకుండా తన రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రమ్మని పనమ్మాయి మేరీకి అమ్మాయి గారికి ఏం కావాలో కనిపెట్టుకునుండు, టిఫిన్ అవి రూమ్కి తీసుకుని వెళ్ళు, మేము వచ్చే వరకు ఇంటి దగ్గరే తనకి తోడుగా ఉండమని చెప్పాడు. స్పందన గదిలోకి వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఒక్కసారిగా నిన్నటి నుండి జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. కేశవ్ గారిని పెళ్లి కూతురు తల్లైన లక్ష్మి గారిని తీసుకుని కిరణ్ వచ్చాడు. ఈలోపు మావయ్య నేను చెప్పేది నిదానంగా వినండి అని వాళ్ళ అన్నయ్య విషయం చెప్పి పెళ్లి వాయిదా వేసుకున్నాం అని అందరికీ చెప్పి పంపేయండి, అంతా బాగున్నాక అప్పుడు చూద్దాం అని చెప్పాడు. ఎప్పటి నుండో తన కూతురిని ఆ ఇంటికి పంపాలని ఎదురు చూస్తున్న ఆయనకి కూతురు ఈ విషయంకి ఎలా రియాక్ట్ అవుతుందో అని సతమతమవుతూ, పెళ్ళి ఎలా ఆపుతాం, ఆడపిల్ల వాళ్ళం, మా బరువు ఏం కావాలి అని గొంతు పెంచి గట్టిగా అడుగుతారు. చుట్టూ ఉన్న బంధువులైనా తనకు సపోర్ట్గా ఉంటారేమో అని ఆశతో కార్తిక్ సమాధానం చెప్పేలోపే లత గారు, అన్నయ్య బయట వాళ్ళలా మాట్లాడుతున్నావేంటి, అక్కడ ప్రాణాపాయంలో ఉంది నీ మొదటి మేనల్లుడు, అది అర్థమవుతుందా అని గట్టిగా అన్నారు. ఆ అరుపులకి మన బుడ్డాడు ఉలిక్కిపడి వాడి రాగం అందుకున్నాడు. ఆవిడ వెంటనే వాడిని సముదాయించడానికి ప్రయత్నిస్తుంటే కొత్త ప్రదేశం కొత్త మనుషులను చూసి ఇంకా రాగం పెంచాడు. స్పందన వచ్చి వాడిని తీసుకోగానే టక్కున ఆపి చుట్టూ చూస్తూ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఉండడం బాగోదని తను వాడిని తీసుకుని తనకిచ్చిన గదిలోకి తీసుకుని వెళ్ళింది. వాడు మిమ్మల్ని వద్దని వాడి కర్మకు పోయి ఇలా అయ్యాడు, వాడి వల్ల నా కూతురు జీవితం అందరిలో నలగడం నాకు ఇష్టం లేదు, పెళ్లి ఆపటం నేను ఒప్పుకోను అని గట్టిగానే చెప్పాడు. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే బాగోదు, అర్థం చేసుకోవాల్సింది పోయి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి అని రఘు గారు కూడా సీరియస్ అయ్యారు. లత గారు కూడా తన తమ్ముడు ఇలా మాట్లాడతాడని ఊహించలేకపోయింది. విషయం లాగితే అసలుకే మోసం వస్తుందని లక్ష్మి గారు వాళ్ళ ఆయనకి సర్ది చెప్పాలని ప్రయత్నిస్తుంది. నువ్వు ఊరుకో, పోయేవాడి కోసం మన పరువు తీసుకుంటామా, వద్దని పోయాడు, వాడు ఎలా పోతే మనకెందుకు, ఆసుపత్రిలో పడి ఉంటే బదులు ఏకంగా పోయి ఉంటే బాగుండేది, ఇంట్లో నుండి వాడి కొడుకుని ఆ అమ్మాయిని కూడా పంపేయండి అని ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు. కన్న కొడుకు గురించి అలా మాట్లాడేసరికి తన తమ్ముడు ఇంత నీచంగా ఆలోచిస్తాడా, వీడి మాటలు నమ్మే కదా అభి ప్రేమించిన అమ్మాయితో నేను పెళ్లికి ఒప్పుకోనిది, తను చేసింది చేయబోతుంది సరే అని పనేనా అని ఆవిడికి అంతా అయోమయంగా అనిపిస్తుంది. మామయ్య ఇప్పటి వరకు మాట్లాడింది చాలు, ఇప్పటి వరకు పెళ్లి వాయిదా అని చెప్పాను, నీ బుద్ధి తెలిసాక నీ కూతురు ఈ ఇంటి కోడలు ఎప్పటికీ అవదు, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, మీరు వెళ్ళండి అని పదండి నాన్న అని బయటికి వెళ్ళాడు కార్తిక్ తన అమ్మా నాన్నని తీసుకుని. లక్ష్మి గారు ఏదైతే అవ్వకూడదని అనుకున్నారో అదే మాట కార్తిక్ నోటి వెంట వినగానే, ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్తారు, మీ ఆవేశమే కానీ వాళ్ళ పరిస్థితి పట్టించుకోరా అని గట్టిగా మాట్లాడి ఆయన చేయి పట్టుకుని బయటికి తీసుకుని వెళ్లారు. చుట్టూ చూస్తున్న బంధువుల విషయం అర్థమై ఈ సమయంలో ఇంకా అక్కడ ఉండడం బాగోదని నెమ్మదిగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఐసీయూ దగ్గర వెయిట్ చేస్తున్న సాయి ఎదురు వచ్చాడు.
11కి లోపల ఉన్న వాళ్ళని చూడ్డానికి పంపిస్తారట. టైం అవుతుందని నీకోసమే చూస్తున్నా అని వాళ్ళని తీసుకుని సిస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అభి స్పృహలో ఉన్నాడా, అమ్మాయి ఎలా ఉందని లత గారు సాయిని అడిగారు. 45 గంటల వరకు ఏమీ చెప్పలేనన్నారని లత గారిని చూసి ఆగిపోయాడు. ఆవిడ అప్పటికే ఆ మాట తట్టుకోలేనట్టు పడిపోబోయారు. కార్తిక్ వాళ్ళ అమ్మగారిని పట్టుకుని ధైర్యం చెప్పి మొదట వాళ్ళ నాన్నని చూడ్డానికి వెళ్ళమన్నాడు. అలా వాళ్ళందరూ అభిని చూసి మొత్తం అంతా కట్టులతో స్పృహలో లేని తనని చూసి బయటికి ఏడవలేక లోపల కుమిలిపోతున్నారు. వదిలిని నేను చూసి వస్తానని కార్తిక్ వెళ్ళి వదిన పరిస్థితి కూడా అన్నయ్యలానే ఉంది అని తనలోని తాను అనుకున్నట్టు మాట్లాడుకుంటున్నాడు. కోడలిని ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని అనుకోలేదు, నేను చూసి వస్తానని ఆవిడ లోపలికి వెళ్ళారు. అమ్మ వాళ్ళని ఒప్పుకుందని అన్నయ్యకి తెలిస్తే ఎంత ఆనందపడతారని సాయితో అమ్మ వాళ్ళని ఇంట్లో దింపేసి నువ్వు వెళ్ళిపోరా, నేనుంటానని వాళ్ళని పంపించేశాడు. పోలీసులకి ఇన్ఫామ్ చేసి మిస్ అయిన లగేజీ తీసుకోమని సాయికి మెసేజ్ చేసి కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా స్పందన దిగులుగా ఉన్న మొహం కనపడి, అయ్యో స్పందనని కూడా తీసుకుని వస్తే బాగుండేది, వాళ్ళ సిస్టర్ని చూసేది కదా అని, రేపు రమ్మని చెప్దాంలే, ఒక్కసారి మాట్లాడదాం, కొత్త వాళ్ళ మధ్య ఇబ్బంది పడుతుందేమో అని కిరణ్కి కాల్ చేసి స్పందనకి ఫోన్ ఇమ్మని చెప్పాడు. వీళ్ళిట హాస్పిటల్కి వచ్చాక వర్ష స్పందనకి కావాల్సినవి తెచ్చి తనను పరిచయం చేసుకుని, మేము పక్క ఇంట్లోనే ఉంటాం, మీరు రెడీ అవ్వండి వదిన అని చెబుతుంది. తనకి బాబుకి కావాల్సినవన్నీ ఉండడంతో తనకి కృతజ్ఞతలు చెబుతుంటే అవన్నీ కార్తిక్ అన్నకి చెబుదురు కానీ మీరు రెడీ అవ్వండి అని నవ్వుతుంది. తన నవ్వు ముఖం చూసి అప్పటి వరకున్న బాధ తగ్గి చిన్న స్మైల్ ఇస్తుంది. అబ్బా వదిన, మీ నవ్వు చూసి ఏమీ తినకుండా బతికేయచ్చు అని స్పందన బుగ్గలు లాగుతుంది. కొత్త లేకుండా అలా కలిసిపోవడం స్పందనకి నచ్చుతుంది. వాళ్ళ అక్క తర్వాత అంత చొరవగా దగ్గరికి వచ్చింది వర్షానే. కొంతమంది ఎక్కువ రోజులు పరిచయం లేకున్నా చూడగానే దగ్గరవుతాం. వర్షాన్ని చూడగానే స్పందనకి అలాగే అనిపించింది. వర్ష మేరీ సహాయంతో తను బాబు రెడీ అయ్యారు. వర్ష మళ్ళీ వస్తానని వాళ్ళ అమ్మ పిలుస్తుంటే ఇంటికి వెళ్ళిపోతుంది. బాబు నిద్రపోతే మంచం మీద పడుకోబెట్టి తను వాడి పక్కన కూర్చుని వాళ్ళకి ఎలా ఉందో అని అనుకుంటూ రూమ్ అంతా చూస్తూ ఉంటే తన చూపు అక్కడున్న ఫోటో దగ్గర ఆగిపోతుంది. అది అభి కార్తిక్. అభి జాబ్ జాయిన్ అవ్వకముందు తీసుకున్న ఫోటో. కార్తిక్ని అలా చూస్తూ ఉంటే ఏదో చెప్పలేని ఫీలింగ్, మనసులో అలజడి తగ్గి ధైర్యంగా అనిపిస్తుంది. బావ తన సహాయం తీసుకోవాల్సింది అత్తయ్యను ఒప్పించడానికి. ఎవరైనా పిల్లలు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఆంటీలానే ప్రవర్తిస్తారేమో, అదీ కాకుండా మాలా దిక్కులేని వాళ్ళని అంత త్వరగా ఎలా ఒప్పుకుంటారు? వీళ్ళ అనుమతితో చేసుకుని ఉంటే బాబు అందరి మధ్యలో రాజాలా ఉండేవాడు కదా అని అనుకుంటుంది. కిరణ్ కార్తిక్ రూమ్ దగ్గరికి వచ్చి మేరీకి ఫోన్ స్పందనకి ఇవ్వమని చెప్పి వెళ్తాడు. కార్తిక్ విషయం చెప్పి రేపు తనని తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను, ఈలోపు వాళ్ళ పరిస్థితి కూడా తెలుస్తుందని చెబుతాడు. బాబు గురించి అడిగి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక, ఇంకా ఉంటానని చెప్పలేక తను ఏమైనా మాట్లాడుతుందేమోనని అడుగుతాడు. కార్తిక్ మాటలు వింటుంటే తను ఒంటరి కాదు, కార్తిక్ తోడుగా ఉన్నాడని బలంగా అనిపిస్తుంది. ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది, కానీ ఏమి మాట్లాడాలో తెలియక ఇంకా ఉంటాను అని పెట్టేసి ఫోన్ని మేరీకి ఇచ్చేసి పంపించేస్తుంది. లక్ష్మి కేశవ గారిని ఇంటికి తీసుకుని వెళ్ళి, అమ్మాయి మంకు పట్టు మీకు తెలిసిందే కదా, మీకు ఉన్న డబ్బు ఆశతో అప్పుడు అభితో పెళ్లి చేయాలని చూశారు, అది కుదరలేదు. చేతికి మితం లేకుండా ఉన్నదంతా పేకాటలో పెట్టి ఊరి నిండా అప్పులున్న మిమ్మల్ని చూసి గట్టిగా డిగ్రీ కూడా పూర్తి చేయని మీ కూతుర్ని చేసుకోవడానికి ఎవరొస్తారు? వదినికి ఇంకా పుట్టింటి మీద మమకారం ఉంది కాబట్టి మన స్థాయితో సంబంధం లేకుండా పెద్ద హోదాలో ఉన్న కార్తిక్ ఇచ్చి చేసుకోవడానికి ముందుకొచ్చింది. లేనిపోని గొడవ చేసి కూతురి అదృష్టం పోగొట్టే తండ్రిని మిమ్మల్నే చూస్తున్నాను. అర్థం చేసుకుని సర్దుకుంటే ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి ఆ ఇంటి కొడలవుతుంది. మీ తొందరపాటుతో లేని తలనొప్పులు తెచ్చిపెట్టకండి అన్న మాటలకి క్షమాపణ చెప్పి నిదానంగా వేరే ముహూర్తం చూసుకుందాం అని ఆయన ఆవేశాన్ని తగ్గించడానికి తన వంతు ప్రయత్నం చేసింది. అప్పటికే స్నేహితురాల ద్వారా విషయం తెలిసి నాన్న అని గట్టిగా అరుస్తూ వచ్చింది హరిణి. కూతురు అరుపు వినగానే అప్పటి వరకు ఉన్న కోపం వల్ల భయంగా మారి ఏం చేస్తుందో అని బిక్కుబిక్కుగా తన వైపు చూస్తున్నాడు. నాన్న, ఏంటి మీరు చేసిన పని? బావని ఎందుకు రెచ్చగొట్టినట్టు మాట్లాడారు? ఏమైనా తేడా వస్తే తండ్రిని కూడా చూడను, జాగ్రత్త అని గుడ్లూరి మీ తండ్రిని చంపేంత కసితో చూస్తుంది. హనీ అది అని ఆయన నీళ్లు నములుతుంటే, చేసింది చాలు, అత్తయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండండి. నెమ్మదిగా అత్తయ్యే బావని ఒప్పుకునేలా చేస్తుంది. మీరు చేయించాలి, లేదా నా శవాన్ని చూడాల్సి వస్తుంది అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కటే కూతురని అల్లారు ముద్దుగా పెంచుకుంటే అది మొండితనాన్ని తను అడిగింది ఇవ్వకపోతే చంపడానికి లేదా చావడానికి కూడా సిద్ధపడే గుణాన్ని పెంచింది. కార్తిక్ లాంటి యోగ్యుడితో పెళ్లి జరిగితే భర్త వల్లైనా బుద్ధి మారి సుఖపడుతుందని ఆశపడితే ఇలా జరిగింది ఏంటని ఆలోచించుకుంటూ ఉండిపోయింది లక్ష్మి. ఇంటికి రావడంతోనే దేవుడి గదిలోకి వెళ్ళిపోయి నా కొడుక్కి నా తిట్లే తగిలాయా, నా వల్లే ఇలా అయిందా అని అప్పటి వరకు ఆపుకున్న బాధంతా పెద్ద పెట్టిన ఏడుపుగా వస్తుండడంతో తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నది లత.
రఘు గారి పరిస్థితి అలానే ఉంది. ఆవిడ బయటికి ఏడుస్తుంది. ఈయన లోపల కుంగిపోతున్నారు. వాళ్ళ అక్కని చూసి ఓదార్చే ధైర్యం కూడా లేక అలానే ఒక పక్కన నిలబడి ఉన్నాడు కేశవ్. ఆవిడ ఏడుపుకి నిద్రలో ఉన్న బాబు ఉలిక్కిపడి వాడు రాగం అందుకున్నాడు. వాడిని ఊరుకోబెట్టుకోలేక ఆవిడ బాధ తట్టుకోలేక స్పందనకి కూడా కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆవిడ అలా ఏడుస్తుంటే ఏమైనా అవుతుందేమో అని భయపడి ఆవిడ దగ్గరికి వస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళాలో లేదో తెలియక ఏమైతే అది అవుతుందని, ఆంటీ మీ ప్రేమే వాళ్ళకి ఏమీ కాకుండా కాపాడుతుంది, మీరు ధైర్యంగా ఉండాలి, బాబు చూడండి మీరు ఏడుస్తుంటే వాడు ఏడుస్తున్నాడని ఆవిడ ఒడిలో వాడిని పడుకోబెట్టింది. మనవణ్ణి చూడగానే ఆవిడ కొంచెం స్థిమితపడి వాడిని ఎత్తుకొని బయటకు వచ్చి వాడికి పాలు పట్టుకురమని మేరీకి చెప్పి రఘు గారికి బాబునిచ్చింది. వెనకాల నిలబడి ఉన్న స్పందనాన్ని చూసి ఇటు రామ్మ అని పిలిచారు. ఆవిడ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్టు ఆవిడ దగ్గరికి వచ్చింది. ఇది నీకు పరా ఇల్లు కాదు, మీ అక్కిల్లు, నువ్వు ఇబ్బంది పడకు, వాళ్ళ మీద నాకు కోపం లేదు, వాళ్ళు కోలుకుంటే అదే చాలు అని అందరినీ భోజనాలకు రమ్మని ఆ పని చూడడానికి వెళ్ళారు. ఇక్కడ జరిగేదంతా కార్తీక్ ఎప్పటికప్పుడు పూసుకొచ్చినట్టు అన్నీ చెబుతున్నాడు కిరణ్. రామ్మ ఇలా వచ్చి కూర్చో అని తన పక్క కుర్చీని చూపిస్తాడు రఘు. చిన్నతనంలోనే పేరెంట్స్ని పోగొట్టుకొని అక్క తప్ప ఎవరి ఆదరణ ఎరగని తనకి ఆయన అలా పిలవగానే వాళ్ళ నాన్నలానే అనిపించింది. ఎంతో ఇష్టంగా ఆయన పక్కన కూర్చొని ఆయన అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్తూ భోజనం చేస్తుంది. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న కేశవ్ తనని అక్క కానీ బావ కానీ మాట్లాడిస్తే క్షమించమని అడుగుదామని చూస్తూ ఉన్నాడు. స్పందనతో వాళ్ళు కలిసిపోయి ప్రేమగా మాట్లాడడం చూసి తట్టుకోలేక ఆ ఏడుపు బయట పెట్టలేక అటు ఇటు తిరిగి ఎవరూ పట్టించుకోవడం లేదని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కార్తీక్ హాస్పిటల్లో ఉన్నాడని హరిణి అక్కడికి వెళ్ళింది. లేని ప్రేమలు నటిస్తూ, అయ్యో కార్తీక్ బావా, అభి బావకి ఇలా జరగాల్సింది కాదు అని దగ్గరకొచ్చి ఆనుకుంటున్నట్టు కూర్చుని కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఓదారుస్తున్నట్టు పట్టుకుంది. తను చదువుకునేటప్పుడు ఆఫీసులోని ఎంతోమంది ఆడపిల్లలు స్నేహితులుగా ఉన్న ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టేవాడు. అనవసరపు కరచాలానికి కౌగిలింతలకి ఆమడ దూరం. వీళ్ళ ఫ్యామిలీలో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి పెట్టుకుంటే కలిసి రాలేదని వాళ్ళ ఇంట్లో అందరికీ నిశ్చితార్థం చేయకుండా పెళ్ళే పెట్టుకుంటారు అందరికీ. అందుకే ఇప్పటి వరకు హరిణిని దగ్గరగా వచ్చిందే లేదు. తను అలా పట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉండి బాగా కోపం వస్తుంటుంది. చుట్టూ చూసి కొంచెం దూరం జరిగి ఏమీ మాట్లాడకుండా దూరంగా చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నట్టు కూర్చున్నాడు. చాలామంది అబ్బాయిలతో స్నేహం చేసిన అనుభవంతో కార్తీక్ తన స్పర్శకి ఇబ్బంది పడుతున్నాడని అర్థమై ఇది సమయం కాదని, నేను నీకు తోడుగా ఇక్కడే ఉంటాను బావా, నిన్ను ఒంటరిగా వదలలేను అని అక్కడే కూర్చుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉండకూడదు, అందుకే అమ్మ వాళ్ళని స్పందనని కూడా ఇంటికి పంపాను, అవసరమైతే చెబుతాను, నువ్వు ఇంటికెళ్ళు అని సాధ్యమైనంత సౌమ్యంగా చెప్పాడు. పెళ్లి చేసుకోబోతున్న నన్ను కనీసం పేరు పెట్టి పిలిచిందే లేదు, ఏదో ఎప్పటి నుండో తెలిసినట్టు స్పందన గురించి చెబుతున్నాడని లోపల మండిపడుతూ అలాగే బావా అని వచ్చేస్తుంది. హరిణి వెళ్ళగానే తల మీద భారం తీసినట్టు అనిపించి, నేను ఎంత తొందరపడిపోయాను, తన పక్కన ఉంటేనే గాలి ఆడినట్టు ఇబ్బందిగా అనిపించింది, తనతో జీవితం ఎలా పంచుకోవాలని అమ్మకి నిదానంగా చెప్పి తనకి ఏదైనా మంచి సంబంధం చూడాలని నిర్ణయం తీసుకుని చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. సాయి పోలీస్ స్టేషన్లో కారులో వదిలేసినవి తీసుకుని ఇంట్లో స్పందనకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. స్పందన తన ఫోన్ ఛార్జింగ్ తీసుకుని తన బాస్కి సిచ్యువేషన్ చెప్పి కొన్ని రోజులు బ్రేక్ కావాలని రిక్వెస్ట్లు చేస్తుంది. ఎప్పుడు ఎంత పని చెప్పినా నో చెప్పకుండా టైంని కంప్లీట్ చేసే తన మీద వాళ్ళ బాస్కి మంచి ఒపీనియన్ ఉంటుంది. నీ రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తాను, ఏమైనా అవసరమైతే చెప్పు అని చెబుతారు. వాళ్ళ అక్క బావ ఒకే ఆఫీసులో పనిచేస్తారు. వాళ్ళ అక్క ఫ్రెండ్కి కాల్ చేసి ఆఫీస్లో ఇన్ఫామ్ చేయమని చెబుతుంది. ఇంటికి వచ్చిన అందరూ వెళ్ళిపోవడంతో లత, రఘు, కిరణ్, స్పందన, బాబు మాత్రమే ఉంటారు ఇంట్లో. అందరూ కూర్చొని బాబు ఉంగాలు కొడుతుంటే వాడిని ఆడిస్తూ ఉంటారు. చిన్న ఇటు చూడు అని వాడిని ఎంతో ప్రేమగా ఆడిస్తున్న స్పందనాన్ని చూసి బాబు పేరేంటమ్మా అని అడుగుతుంది. లలిత్ అత్తయ్య అని. సారీ ఆంటీ అంటుంది. మీ అక్కకు అత్తగారిని అయితే నీకు అత్తగారినే, నువ్వు అలా పిలిస్తేనే నాకు బాగుంది అని ఆవిడ నవ్వుతారు. ఏమో విన్నావా, నీ కొడుక్కి ఎంతైనా నువ్వంటేనే ఇష్టం, నీ పేరు కలిసేలా పెట్టుకున్నాడు అని నవ్వుతారు. ఆయన అలా నవ్వుతుంటే వాడు చూపిన ప్రేమకి నేనేం చేశానండి, వాడిని మీ అందరికీ దూరం చేసి ఇలాంటి పరిస్థితి తెచ్చాను అని ఆవిడ బాధపడతారు. ఇలానే ఉంటే ఇంకా మళ్ళా ఏడుస్తారని మనం బాబుకి స్నానం చేద్దాం రండి అత్తయ్య అని ఆవిడని తీసుకెళ్తుంది. చిన్నపిల్ల, ఈ పరిస్థితిలో మేము తనకి ధైర్యం చెప్పాలి కానీ తన మమ్మల్ని చూసుకుంటుంది, ఏనాటి బంధమో అని నిట్టూస్తారు రఘు. ఏది ఎలా ఉన్నా కాలం ఎవరి కోసం ఆగదు కదా, అలా డాక్టర్ ఇచ్చిన గడువు దగ్గరికి వస్తుంది. పొద్దున్నే కిరణ్ హాస్పిటల్కి వెళ్ళి కార్తీక్ని ఇంటికి పంపిస్తాడు. కార్తీక్ వచ్చి అలవాట్లో తన బెడ్రూమ్కి వెళ్ళి అటాచ్డ్ బాత్రూంలో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళడానికి బాబును కూడా రెడీ చేసి అందరూ కార్తీక్తో బయలుదేరతారు.
అక్కని బావని ఐసీలో చూసి చాలా బాధగా ఉన్న డాక్టర్ ఏమి చెబుతారో అని చాలా కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంది. అందరితో పాటు స్పందన. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.